స్వాతంత్ర సమరయోధులు భూపోరాట రథసారథి సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని కృష్ణానగర్ చండ్ర రాజేశ్వరరావు పార్కులో ఘనంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అప్పుడు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టి ఆ బోర్డు నామకరణం చేసి అందరం కూడా వెళ్ళాం. ఆ తర్వాత మాల్యాద్రి గారు, రామచంద్రుడు గారు, అరుణు, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పార్టీ నాయకత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఈ పార్కుని ఆరోగ్యానికి పొద్దున పూట ఎక్సర్సైజులు, వాకింగు చేసుకోవటానికి వీలుగా, చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవటానికి వీలుగా ఇంత పెద్ద మహానగరంలో అత్యంత ఖరీదైనటువంటి ఈ పార్కు అంతకంటే ఖరీదైనటువంటి ఆరోగ్యాన్ని అందించడానికి చంద్రరాజేశ్వరరావు గారి పార్కు రూపంలో ఉపయోగపడుతున్నందుకు కమ్యూనిస్టు పార్టీ సభ్యులంగా మనం గర్వపడాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. ఎందుకంటే చాలా చోట్ల పార్కులు చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల పార్కులు అసంఘ కార్యకలాపాలకి, రకరకాల కాలక్షేపాలకి ఉపయోగపడుతున్నాయి. కానీ చంద్రరాజేశ్వరరావు గారి పార్కు అదే స్పిరిట్ తోటి పొద్దున్నే కనుక ఎవరైనా కనుక వస్తే మన రామచంద్రుడు ఇక్కడ వాళ్ళందరికీ ఎక్సర్సైజు నేర్పిస్తూ ఉంటాడు. సిఆర్ పార్క్ వారియర్స్ అని పేరు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాకర్సు విజయవాడలో బుడమేరు మునిగి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి బియ్యాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్సు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా విజయవాడ పంపించడం అనేది జరిగింది. సిఆర్ గారి గురించి ఒక్క నిమిషంలో చెప్పాలంటే, కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు ఎంబీబీఎస్ విద్యను చదువుతూ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లో ఆనాడు అదే కాలేజీలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పులుపుల వెంకట శివయ్య గారు చెప్పినటువంటి రాజకీయ పాఠాలను విని, నేను మనుషులకు వైద్యం చేయటం కాదు, మానవ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలకి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం నా పైన ఉన్నది అని జమీందారుల కుటుంబంలో పుట్టినటువంటి చంద్రరాజేశ్వరరావు గారు ఆ రోజుల్లోనే 400 ఎకరాలకి అధిపతి. ఆయన ముందు ఆయన తన 400 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టాడు. ఆ తర్వాత చల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం చేసి ఆయనకున్న భూమి, మిగులు భూమి మొత్తాన్ని దాదాపు 4000 ఎకరాల పైచిలుకు భూమిని పేద ప్రజలకి సాగు భూములుగా, నివేశన స్థలాలుగా పంచిపెట్టడం అనేది జరిగింది. అలాగే ప్రముఖ నక్సలైట్ నాయకుడు, పీపుల్స్ వార్ లీడరు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆయన తప్పించుకొని వెళ్తూ ఉంటే భయంకరమైనటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఏర్పడింది. అలాంటి కొండపల్లి సీతారామయ్య గారికి గురుతుల్యుడు ఎవరయ్య అంటే మన చంద్రరాజేశ్వరరావు గారు. చంద్రరాజేశ్వరరావు గారు జనసేవాదళని దేశవ్యాప్తంగా నేర్పుతున్న సందర్భంలో ఈయన ఆకర్షితుడై ఈ యొక్క డ్రిల్ని ఆయన కూడా నేర్పితే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై ఆయన కొండపల్లి సీతారామయ్య గారి తొలి అడుగు కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉమ్మడి పార్టీగా ఉన్నప్పుడు చంద్రరాజేశ్వరరావు గారి యొక్క కోఆపరేషన్ తోటి, ఇన్స్పిరేషన్ తోటి చేయడం అనేది చాలామందికి తెలియని విషయం. అలాగే కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు దేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని ఒక నూతన సమాజ ఆవిష్కరణ కోసం పోరాడాలని పిలుపునిచ్చి ఎంతోమంది యువ కమ్యూనిస్టుల్ని తీర్చిదిద్ది
మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వు అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలకు వ్యతిరేకంగా, అలాగే ఇంకా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వేర్పాటువాద ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేసినటువంటి వీరుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. చదువుగా డాక్టర్ చదువుకున్నాడు. పుట్టుక అతి పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. కానీ అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపేవాడు. మీకు ఇంకో మాటలో చెప్పాలంటే తన అన్నం తానే వండుకునేవాడు, తన బట్టలు తనే ఉతుక్కునేవాడు, తనకేదైనా పచ్చడి కావాలన్నా నూరుకునేవాడు తప్ప అతనే చెంబులో ఇస్త్రీ పెట్టి నిప్పులేసి ఆ చెంబుతో ఇస్త్రీ చేసుకునేటటువంటి ఆల్ ఇండియా కార్యదర్శిని దాదాపు ఏ పార్టీలో ఎక్కడ కూడా చూసిండరు. నిజాయితీకి నిలువుటద్దాం, నిబద్ధతకి నిలువుటద్దాం, సింపుల్ సిటీకి కూడా నిలువుటద్దాం. అందుకని రాజేశ్వరరావు గారు లాంటి కమ్యూనిస్టులు ఉద్భవించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మారుతున్న కాలంలో అనేక సౌకర్యాలు వచ్చినాక ఆ సౌకర్యాలని, ఆ టెక్నాలజీని కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా అలవాటు చేసుకొని వాటిని కూడా ముందుకి ఉద్యమం మరింత ఎరుపెక్కడం కోసం ఉపయోగించుకొని చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ చంద్రశేఖరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ వ్యాప్తి కోసం ఎంత కృషి చేశాడో ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం పోరాడాడు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం పోరాడాడు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం పోరాడాడు. ఇన్ని రకాలుగా పోరాడి కమ్యూనిస్టులకి, ముఖ్యంగా సిపిఐకి అత్యంత మాకు ఆయన త్యాగం కానీ, ఆయన యొక్క వీరత్వం కానీ, ఆయన పోరాట పటిమ కానీ, పోరాటాలకి ఆయన చూపించినటువంటి దిశానిర్దేశం కానీ ఈనాటికి కూడా మాకు ఆదర్శం. అదే బాటలో మేము కొనసాగడం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి జయంతి సభలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. లెనిన్ గ్రహీత కామ్రేడ్ చంద్రశేఖర్ గారు, అలాగే బల్గేరియా దేశానికి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ డిమిట్రోవ్, మరొక ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పేరున ఉన్నటువంటి అవార్డు పొందినటువంటి గొప్ప నాయకులు. ఆ అవార్డులే కాకుండా భారత స్వాతంత్ర ఉద్యమంలో త్రికాల శుద్ధిగా అంకితమై పనిచేసినటువంటి ఒక సేనాని. భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఆవడిలో జరిగిన జాతీయ ఉద్యమ చిహ్నమైన ఆనాటి కాంగ్రెస్లో మొట్టమొదట తీర్మానం ప్రతిపాదన పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీకి 26 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రశేఖర్ గారు. మన పక్కన కృష్ణా జిల్లా చల్లపల్లి పక్కన ఉన్నటువంటి మంగళాపురం గ్రామంలో ఒక ధనిక రైతు కుటుంబంలో పుట్టి 400 ఎకరాల 3 పంటలు పండే మాగాణి భూమి కలిగిన ఒక భూస్వామి కుటుంబంలో జన్మించి మార్క్సిజం లెనినిజం అనే కార్మిక కర్షక వర్గ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి నమ్మి ఆ రకంగా భూస్వామ్య కుటుంబం నుండి ఒక కార్మిక వర్గ, దళిత పేద వర్గాల సమున్నతి కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి నాయకుడు. భారతదేశంలో భారత రత్న నిజమైన అర్హత ఎవరికైనా ఉందంటే అలాంటి తొలి అర్హత కామ్రేడ్ చంద్రశేఖర్ గారికి ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఉంది, ఆ తర్వాత అంబేద్కర్  గారికి ఉంది, ఇంకా అనేక మంది ప్రముఖులకు ఉంది.
అది భారతీయ జనతా పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, మరో పార్టీ అని కాదు. ఈ భారతరత్న అవార్డులు మనం అడిగితే ఇచ్చేవి కాకూడదు. ఏదో క్రికెట్ ప్లేయర్లకి, సినిమా యాక్టర్లకు ఇచ్చి వాడి ప్రాధాన్యతని తగ్గించకూడదు. ఆ మేరకు చారిత్రక మార్పుకి కృషి చేసినటువంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళైనా. కానీ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భారతదేశంలో జమీందారీ విధానాన్ని రద్దు చేపట్టడానికి తన మేధస్సుని ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. తెలంగాణ నైజాం నవాబు దుష్పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి కామ్రేడ్ రాఘునారాయణ రెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారు వారితో కలిసి ఆ నిర్ణయం చేసి దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అలాగే రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాలిన్ గారితో భారతదేశం నుంచి వెళ్ళిన 4 ప్రతి బృందంలో చంద్రరాజేశ్వరరావు గారు ఒకడు. అలాంటి విప్లవ వీరుడు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. వారు 111 సంవత్సరాల నుండి 112వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి ఈ సందర్భంగా మరి ఉన్నటువంటి చంద్రరాజేశ్వర గారి పార్కు గుంటూరులో మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఇది ప్రారంభము. వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే బాధ్యతని తీసుకుంటాం. అలాగే దీనికి నామకరణ చేయటంలో కూడా నేను కానీ, అజయ్ కుమార్ గారి, మాల్యాద్రి గారు కానీ, ఆనాడు మన జిల్లా కలెక్టర్గా మున్సిపల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సురేష్ గారు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు ఈ తీర్మానం చేశాం. ఇవాళ మన మున్సిపల్ చైర్మన్ సోదరుడు నాని గారు, అలాగే కమిషనర్ శ్రీనివాస్ గారు, ఈ సందర్భంగా వారిద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ 3 వైపులా ఉన్న ఈ పురాతన ఈ కాంపౌండ్ వాళ్ళని తొలగించి ఒక అద్భుతమైనటువంటి ఉన్నంతలో ప్రజలందరూ ఆకర్షించే విధంగా ఇది ఒక పవిత్ర స్థలంగా ఈ కాంపౌండ్ వాళ్ళని మార్చి ఇక్కడ చిన్న లైబ్రరీ రూమ్ కూడా ఏర్పాటు చేసి డైలీ న్యూస్ పేపర్స్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసి కావలసిన మంచినీళ్ళు ఇక్కడికి వచ్చి వాకర్స్కి, సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేసేటువంటి మహిళలకి కాస్త శుభ్రంగా యూరినల్స్, వాటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటట్టుగా ఉండాలని తమ్ముడు రత్నారావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో లీడర్ ఏమీ కాదు, ఆయన ఒక పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు, ప్రజలకి సేవ చేసేదానికి త్రికరణ శుద్ధిగా పనిచేసేటువంటి ఒక మంచి సామాజికవేత్త. అలాంటి వారి మిత్రులందరూ కూడా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ కామ్రేడ్ చంద్రరాజేశ్వర గారి